Hi everyone, welcome back to my channel. 7th class Science 5th lesson Physical and Chemical Changes భౌతిక మరియు రసాయనిక మార్పులు అనే లెసన్లోని బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. మార్పులు రెండు రకాలు, అవి భౌతిక మార్పు మరియు రసాయనిక మార్పు. ఆకారం, పరిమాణం, రంగు, స్థితి వంటి భౌతిక లక్షణాల్లో వచ్చే మార్పును భౌతిక మార్పు అంటారు. భౌతిక మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు. భౌతిక మార్పును తిరిగి యథాస్థితి లేదా పూర్వస్థితికి తీసుకురాగలము. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును రసాయనిక మార్పు అంటారు. రసాయనిక మార్పును తిరిగి యథాస్థితి లేదా పూర్వస్థితికి తీసుకురాలేము. రసాయనిక మార్పు జరిగినప్పుడు ఈ క్రింది మార్పులు జరగవచ్చు. ఉష్ణం లేదా కాంతి విడుదల కావచ్చు లేదా గ్రహించబడవచ్చు. ధ్వని ఉత్పత్తి కావచ్చు. వాసనలో మార్పు రావచ్చు. రంగు మార్పు జరగవచ్చు. ఒక వాయువు ఏర్పడవచ్చు. నీరు గడ్డకట్టడం, ఆవిరి యొక్క ఘనీభవనం, నీటిలో చక్కెర కరిగించడం, చెక్క దొంగలను ముక్కలుగా కోయడం వంటివి భౌతిక మార్పులకు ఉదాహరణలు. ఇనుము తుప్పు పట్టడం, మెగ్నీషియం రిబ్బన్ లేదా బొగ్గును మండించడం, బాణసంచా పేల్చడం, ఆకుల నుండి ఎరువు ఏర్పడడం, ఆహారం జీర్ణం కావడం, పండ్లు పక్వం చెందడం, ద్రాక్ష పులియబెట్టడం, కిరణజన్య సంయోగక్రియ మొదలైనవి రసాయనిక మార్పులకు ఉదాహరణలు. తుప్పు యొక్క రసాయన నామం ఐరన్ ఆక్సైడ్ లేదా ఫెర్రస్ ఆక్సైడ్. తుప్పు పట్టడం కోసం ఆక్సిజన్ మరియు నీరు రెండూ తప్పనిసరి. తుప్పు యొక్క బరువు ఇనుము యొక్క బరువు కంటే ఎక్కువగా ఉండడానికి కారణం గాలిలోని తేమను గ్రహించడం. గాలిలోని తేమ శాతం ఎక్కువగా ఉంటే వేగంగా తుప్పు పట్టడం జరుగుతుంది. మెగ్నీషియం రిబ్బన్ను కాల్చినప్పుడు ఏర్పడిన తెల్లటి బూడిదను మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు. మెగ్నీషియం ఆక్సైడ్ను నీటిలో కలిపితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే పదార్థం ఏర్పడుతుంది. ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎరుపు రంగు లిట్మస్ను నీలిరంగులోకి మారుస్తుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఐరన్ వేసినప్పుడు ఐరన్ సల్ఫేట్ మరియు రాగి ఏర్పడతాయి. కాపర్ సల్ఫేట్ ప్లస్ ఐరన్ గివ్స్ రైస్ టు ఐరన్ సల్ఫేట్ ప్లస్ రాగి. కాపర్ సల్ఫేట్ నీలం రంగులో ఉంటుంది. దీన్ని బ్లూ విట్రియాల్ లేదా నీలా తోత అంటారు. ఐరన్ సల్ఫేట్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీన్ని గ్రీన్ విట్రియాల్ అంటారు. సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చే వాయువు కార్బన్ డయాక్సైడ్. సున్నపు నీటి ద్వారా కార్బన్ డయాక్సైడ్ను పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ అనే తెల్లటి అవక్షేపం ఏర్పడుతుంది. వెల్లవేసిన గోడలు తెల్లగా కనిపించడానికి కారణం కాల్షియం కార్బోనేట్ అవక్షేపం ఏర్పడటం. వెనిగర్ మరియు వంట సోడా కలిసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. సూర్యుడి నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత వికిరణాల నుండి మనల్ని రక్షించేది ఓజోన్ పొర. ఓజోన్ అతినీల లోహిత కిరణాల రేడియేషన్కు వ్యతిరేకంగా సహజ కవచంగా పనిచేస్తుంది. ఓజోన్ విచ్ఛిన్నం కావడం ఒక రసాయనిక మార్పు. తటస్థీకరణం అనేది ఒక రసాయనిక మార్పు. పెయింట్ లేదా గ్రీజును పూయడం ద్వారా తుప్పు పట్టడాన్ని నివారించవచ్చు. ఇనుముపై జింక్ లేదా క్రోమియం పొరను నిక్షిప్తం చేయడాన్ని గాల్వనైజేషన్ అంటారు. ఇనుమును కార్బన్, క్రోమియం, మాంగనీస్, నికెల్లతో కలిపి స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేస్తారు. ఇది తుప్పు పట్టదు. ద్రావణాలను వేడి చేయడం ద్వారా
స్వచ్ఛమైన పెద్ద స్ఫటికాలను ఏర్పరచడాన్ని స్ఫటికీకరణం క్రిస్టలైజేషన్ అంటారు. స్ఫటికీకరణం అనేది ఒక భౌతిక మార్పు. సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా ఉప్పును పొందడం స్ఫటికీకరణానికి ఒక ఉదాహరణ. కొవ్వొత్తిని మండించినప్పుడు భౌతిక మరియు రసాయనిక మార్పులు రెండు జరుగుతాయి. చెక్కను చిన్న చిన్న ముక్కలుగా కోయడం భౌతిక మార్పు మరియు చెక్కలను కాల్చడం రసాయనిక మార్పు. ఎల్పిజి పూర్తి పేరు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ద్రవ రూపంలోని ఎల్పిజి సిలిండర్ నుండి బయటకు వచ్చి వాయు రూపంలోకి మారడం ఒక భౌతిక మార్పు. తరువాత మండడం రసాయనిక మార్పు. వాయురహిత బ్యాక్టీరియా జంతువుల వ్యర్థాల నుండి బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. ఎడారి ప్రాంతాల కంటే తీర ప్రాంతాల్లో ఇనుము ఎక్కువగా తుప్పు పడుతుంది. ఎందుకంటే తీర ప్రాంతాల్లో గాలిలోని తేమ ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఉన్న ఇనుప స్తంభం ప్రత్యేకత తుప్పు పట్టకపోవడం. 1600 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఇనుప స్తంభం ఎత్తు 7 మీటర్ల కన్నా ఎక్కువ, బరువు 6000 కిలోగ్రాముల కంటే ఎక్కువ. థ్యాంక్ యూ.